హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలో అయినా, టిఫిన్లో అయినా, గారెల్లోకి ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ కొబ్బరిని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి హాఫ్ చిప్ప సరిపోతుంది. దీనికి ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం కారానికి సరిపడట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో కొన్ని పల్లీలు వేసుకుందాం. కొబ్బరి పచ్చడిలో పల్లీలు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం వేగాలి ఇది. దీంట్లోనే ఇప్పుడు మనం మిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఎండు మిరపకాయలు కూడా మొత్తం వేసేసుకుందాం. దీంట్లోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి దోరగా. సన్న మంట మీదే ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి. దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. మనం తినే ఘాటును బట్టి 4 కాయలైనా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొంచెం చింతపండు కూడా ఇవి వేసేసుకోండి. చింతపండు కూడా వేసేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. దీంట్లోనే ఒక 5 చిన్నులపాయలు కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేయడం వల్ల కొబ్బరి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి. దీంట్లోనే కొబ్బరి కూడా వేసేసుకొని కలిదిప్పేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారింది. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇది మరీ గట్టిగా ఉంటే 1 చుక్క వాటర్ పోసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొంచెం లైట్గా పోసుకొని ఒకసారి ఇలా కలిదిప్పేసేసి మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు బాగా నలిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలపోతే ఇప్పుడే వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకొని తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న బాండియ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు నూనె వేడెక్కింది. దీంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు, ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంకా తాలింపు వేగిపోయింది. ఆపేసేసుకొని దీంట్లో పచ్చడి వేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి అంతా దీంట్లో వేసేసుకోవడం. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకున్నాం. ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది. సింపుల్గా చేసేసేయచ్చు. ఇది టిఫిన్లోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ. ఈ కొబ్బరి పచ్చడి సింపుల్గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొబ్బరి తినటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరి పచ్చడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.